सबको अस्सलाम वालेकुम గైస్. రంజాన్లో డే 17. రంజాన్ మూడో అష్రా ప్రాముఖ్యత తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మూడో అష్రా అంటే రంజాన్ చివరి 10 రోజులు. ఈ రోజుల్లో అల్లాహ్ నరకం నుండి విముక్తి కలిగిస్తారు. నంబర్ 1, నరకం నుండి విముక్తి. రంజాన్ రెండో అష్రా యొక్క ప్రధాన ఉద్దేశం నరకం నుండి రక్షణ కోరడం. ఈ రోజుల్లో అల్లాహ్ వద్ద క్షమాపణలు కోరితే పెద్ద పాపాలు కూడా క్షమించబడతాయి. నంబర్ 2, లైలతుల్ కదర్. ఈ అష్రాలోనే లైలతుల్ కదర్ అనే పవిత్ర రాత్రి ఉంటుంది. ఈ రాత్రి గురించి ఖురాన్లో చెప్పబడింది. ఈ రాత్రి 1000 నెలల కంటే గొప్పది. నంబర్ 3, ఎక్కువ ఇబాదత్ చేయడం. ఈ రోజుల్లో ముస్లింలు నమాజ్ ఎక్కువగా చదవడం, ఖురాన్ చదవడం, దువా చేయడం, సదకా ఇవ్వడం వంటి మంచి పనులు ఎక్కువగా చేస్తారు. నంబర్ 4, ఎతికాఫ్. చివరి 10 రోజుల్లో చాలా మంది ముస్లింలు మసీదులో ఎతికాఫ్ చేస్తారు. ఇది పూర్తిగా అల్లాహ్ ప్రార్థనలో గడిపే ప్రత్యేక ఇబాదత్. నంబర్ 5, ప్రవక్త ఉదాహరణ. మొహమ్మద్ గారు రంజాన్ చివరి 10 రోజుల్లో చాలా ఎక్కువగా ఇబాదత్ చేసేవారని హదీసులలో చెప్పబడింది. రంజాన్ మూడో అష్రా చాలా పవిత్రమైన సమయం. ఈ రోజుల్లో మనం ఎక్కువగా నమాజ్, దువా, ఖురాన్ చదవడం, అల్లాహ్ క్షమాపణ పొందడానికి ప్రయత్నించాలి. అల్లాహ్ అందరి తప్పులను క్షమించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. మరిన్ని రంజాన్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను. అస్సలాము అలైకుం గైస్.